సిడబ్ల్యూసి చైర్పర్సన్ శైలజ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇది ఒక పండగ వాతావరణం. ఇక్కడ పిల్లలందరూ ఉత్సాహంగా ఇలా పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనకి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాక మనకి డిజేబుల్డ్ హోమ్స్ నుంచి కూడా పిల్లలు 10 సంస్థల దాకా పాల్గొన్నారు. వాళ్ళు ఎవరికి తీసిపోయినట్టు ఎంత ప్రయత్నిస్తున్నారంటే మాట్లాడడానికి, చెప్పడానికి, కానీ చాలా క్లియర్గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము. ఈ ప్రాజెక్ట్ వల్ల లెర్నింగ్ బై డూయింగ్ అంటారు, అది నేర్చుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే సంస్థలకు కూడా ప్రోత్సాహం, పిల్లలకి ప్రోత్సాహం. మాకు అయితే పండగ వాతావరణం ఉంది, చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం. కానీ ప్రతి ప్రాజెక్ట్, ప్రతి ఆస్పెక్ట్, అది అంటే పొల్యూషన్ దగ్గర నుంచి తర్వాత ఏమంటారు ఎన్వైరన్మెంట్ గురించి కానీ, మన వాటర్ ప్యూరిఫికేషన్ కానీ, ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఎంత మనం డైలీ వాడకానికి ఎంత ఈజీగా ఉంటుంది సైన్స్. దాంట్లో వీళ్ళు కూడా అంతే ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ అవ్వాలన్న దీవెనలతో ప్రతి ఒక్క చైల్డ్ ఒక రైట్ ఆఫ్ పార్టిసిపేషన్, మనం రైట్స్ గురించి మనం పోట్లాడుతున్నాము. వాళ్ళ రైట్ ఆఫ్ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారు ఇక్కడికి రీచ్ చేసి వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ ఎంతూజియాజం ఎక్కువ చేసి వాళ్ళని ప్రశ్నలు అడిగి తర్వాత వాళ్ళు ఏం ఇంకా చెప్పొచ్చో వాళ్ళకి ఒక్కొక్క స్టాల్ దగ్గర నేర్పించడం కానీ చాలా బాగా అనిపించింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. ఈరోజు తారా హోమ్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈరోజు తారా హోమ్లో ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక 200 మంది స్టూడెంట్స్ వరకు కూడా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. దీని గురించి మీ మాటల్లో. నమస్కారం. జాతీయ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వైజ్ఞానిక ప్రదర్శన పిల్లలందరిలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పినట్టుగా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ రేకెందించేలా ఉంది. చాలామంది పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఆనందంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే కాకుండా దీనికి మరొక ప్రత్యేకత ఉంది. ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మాత్రమే కాకుండా మనకి ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో ఇంక్లూజివ్ సెటప్లో స్పెషల్ స్కూల్స్ నుంచి వచ్చిన, స్పెషల్ హోమ్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఈ సైన్స్ ప్రదర్శనలో వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా, ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు. దట్స్ ఎ వండర్ఫుల్ అకేషన్. చాలా చక్కటి వైజ్ఞానిక ప్రదర్శన. పిల్లలు అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా అందరినీ మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి చైల్డ్ కూడా ఆ సైన్స్ టెంపర్, శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందించేటువంటి దిశలో ఈ సైన్స్ ఫేర్ కొనసాగుతుంది. ఆర్గనైజర్స్కి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అంటే ఈరోజు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. సార్ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు పిల్లలకి. అవును, వీరి అందరి ఆధ్వర్యంలో ఉండి మనకి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిఎల్ఎస్ఏ, ఈ అందరి సభ్యులు కూడా, కలెక్టర్ గారు, వీరందరూ కూడా చాలా మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. అండ్ ఈ ఆర్గనైజర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఇంతమంది పిల్లల్ని ఒక దగ్గర తీసుకురావడం, వాళ్ళు ఆర్గనైజ్ చేయడానికి తారా హోమ్ వాళ్ళు సహకరించడం, మంచి అరేంజ్మెంట్స్ కూడా చక్కగా ఉన్నాయి. పిల్లలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. అండ్ మేము ముఖ్యంగా పిల్లల్లో ఈ సైన్స్ డేకి ఒక చక్కటి మార్గనిర్దేశకత్వం పిల్లల్లో కల్పిస్తోంది ఈ ఎగ్జిబిషన్ అండ్ ఫీల్. What is the effect called?
where sun is coming and then electricity generated. That name and what do you call it? Have you read? It's called photoelectric effect. Electron వచ్చి ఇట్లా కొట్టినప్పుడు రాశారు కదా ఇక్కడ. When PV cells made of material that produces excited electrons when exposed to light. The electrons excite అయ్యి electricity అనేది జనరేట్ అవుతుంది.